అక్రమార్కులకు ఇందిరమ్మ ఇళ్ల పథకం వరంగా మారింది. లిస్టులో పేరు నమోదుకు అధికారుల వసూలకు పాల్పడుతున్నారు. ఇంటి పని పూర్తయ్యే వరకు ఇష్టారాజంగా దందా చేస్తున్నారు. డబ్బులు దండుకొని జేబులు నింపుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని హజీపూర్ మండలం కన్నమామిడిలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కారు. పంచాయతీ కార్యదర్శి వెంకటస్వామి లంచం డిమాండ్ చేశారని ఓ మహిళ ఫిర్యాదు చేశారు. మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలను అయితే మొదటి నుంచి కూడా ఆరోపణలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. గ్రామ పంచాయతీ కార్యదర్శులతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు లబ్ధిదారుల వద్ద డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టుగానైతే గతం నుంచి కూడా ఆరోపణలు ఉన్నాయి. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం కర్ణమామిడిలో ఇందిరమ్మ ఇండ్ల సంబంధించినటువంటి లబ్ధిదారుల నుంచి డబ్బులు తీసుకుండా ఇటు ఏసీబీ అధికారులు అయితే ఇటు దాడి చేసి పట్టుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మనకు అందుబాటులో ఏసీబీ డిఎస్పీ కరీంనగర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, అసలు గతం నుంచి కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి సార్ ఇందిరమ్మ ఇళ్లపై. ఈరోజు మీకు వచ్చిన కంప్లైంట్ ఏంటి? రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారా? అసలు ఎంత డిమాండ్ చేశారు? పరిస్థితులు ఏంటి? యాక్చువల్గా ఇందిరమ్మ ఇళ్ళ కోసము పునాది వేసుకున్నదండి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద వాళ్ళకి ₹1,00,000 రావాలంట. ఆ ₹1,00,000 ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేయడం కోసము అంటే ఫొటోస్ అప్లోడ్ చేయాలి. వాళ్ళ ఫొటోస్ ఆ ఇల్లు కట్టిన ఎంతవరకు కన్స్ట్రక్షన్ అయింది ఆ ఫొటోస్ అప్లోడ్ చేసి అది ప్రాసెస్ చేస్తే దాని ₹1,00,000 గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఆ గవర్నమెంట్ నుంచి రావడం కోసం ఈ ఫొటోస్ అప్లోడ్ చేయడం కోసం ఈయన అక్యూజ్డ్ వెంకటస్వామి గారు 30,000 డిమాండ్ చేశారు. దానికి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే 25,000కి సెటిల్ అయింది. 20,000 20,000 ఈ 20,000 సెటిల్ చేసుకొని వాళ్ళు మాకు కంప్లైంట్ ఇచ్చారు. ఇట్లా ఉంది అంటే దాని మీద మేము మా ప్రాసెస్ అంతా చేసి ఈరోజు ట్రాప్ లేఅవుట్ చేసాము. దాంట్లో ఆయన వచ్చి 20,000 కలెక్ట్ చేసుకుంటుంటే మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. దాదాపు ఇటు ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి కూడా ఇదే కర్ణమావిడికి సంబంధించిన గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా మిగతా కొంతమంది దగ్గర కూడా డబ్బులు డిమాండ్ చేసినట్టుగానైతే ఆరోపణలు ఉన్నాయి. అవి ఏమైనా మీ దృష్టికి ఎవరైనా తీసుకొచ్చారా? లేదనుకుంటే ఎవరైనా మీ దృష్టికి తీసుకొస్తే వెంకటస్వామి పైన ఎటువంటి చర్యలు తీసుకొని ఉన్నారు? ఇదే ఫస్ట్ కంప్లైంట్ అండి మాకు వచ్చింది. ఫస్ట్ కంప్లైంట్ మేము ఎప్పుడైతే ఇది ఎగ్జిక్యూట్ చేశామో ఇప్పుడు చాలామంది వస్తున్నారు, మా దగ్గర పైసలు తీసుకున్నారని. వాళ్ళు ఎవరు ధైర్యం చేయలేని మా కంప్లైంట్ ఈ కంప్లైంట్ చేశారు. చూడొచ్చు, ఇటు ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి వెంకటస్వామి 30,000 ఇటు లబ్ధిదారుల దగ్గర డబ్బులు అయితే డిమాండ్ చేయగా 20,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్టుగా అయితే ఇటు ఏసీబీ అధికారులు అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా ఏ ప్రభుత్వ శాఖకు సంబంధించిన అధికారులు కానీ ఇతర ఎవరైనా కూడా లంచాలు డిమాండ్ చేస్తే ఖచ్చితంగా తమకు సంప్రదించాలంటూ కూడా ఇటు ఏసీబీ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారు ఎంపికల విషయంలో మాత్రం కొంతమేర ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. డబ్బులున్న వారికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో పేర్లు నమోదు చేస్తున్నారు. వారికి మాత్రమే ఇటు ఇండ్ల కేటాయింపు జరుగుతుందంటూ కూడా ఆరోపణలు అయితే వెల్లువెత్తున్న పరిస్థితులు ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ అంబేద్కర్ శ్రీనివాస్, ఐ న్యూస్, కన్నమామిడి నుండి.